హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటంటే మనం సాఫ్ట్వేర్ జాబ్కి రావాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడాలి. అయితే పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలా, ఓకే, జనరల్గా ఇంగ్లీష్లో మాట్లాడితే సాఫ్ట్వేర్ జాబ్ రాదా అంటే జాబ్ వస్తుంది. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, టెక్నికల్ స్కిల్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా, కాన్ఫిడెన్స్ లెవెల్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేసింది, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. సో డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ జీరో అన్నమాట. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏ విధంగా అంటే ఈవెన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పుకోలేకపోవడం. అంటే నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎక్కువగా ఇంగ్లీష్కి ప్రయారిటీ ఉండదు కనుక సో కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా వాళ్ళు చాలా పూర్గా ఉంటారు. ఇప్పుడు డిగ్రీ నుంచి మేము బీటెక్ సాఫ్ట్వేర్కి వస్తే మేము ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మేము సాఫ్ట్వేర్లో జాబ్ రావాలంటే మేము ఎలాంటి స్కిల్స్ యూజ్ చేయాలి, సో అదే మీకు ఇప్పుడు చెప్తాను. జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి కూడా 90% జాబ్స్ పోతాయి అనమాట. సో ప్యూర్ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలేము, ఎందుకంటే మనందరం గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఓకే, మన తెలుగులో ఎలాగైతే మాట్లాడతాం మన ఇంగ్లీష్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ప్యూర్ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతారంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివి ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతారు అనమాట. సో ఇప్పుడు మనం ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఇక్కడ సాఫ్ట్వేర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇంటర్వ్యూలో మన టెక్నికల్ స్కిల్స్ అనమాట. అంటే సబ్జెక్టు బాగా ఉందా లేదా అని ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఏంటంటే మనం చెప్తున్న ఆన్సర్స్ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నామా లేదా, అది రైట్ అయినా కానీ రాంగ్ అయినా కానీ కాన్ఫిడెన్స్ గా చెప్పాలి. అంటే సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి ఇస్తారనమాట. థర్డ్ ప్రయారిటీ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, నువ్వు ఆన్సర్ చెప్తుందని ఇంగ్లీష్లో చెప్తున్నావా లేకపోతే మధ్య మధ్యలో తెలుగులో మాట్లాడి తెలుగులో చెప్తున్నావా అని అనమాట. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ థర్డ్ ప్రయారిటీ ఉంటుంది. సో అలా అని మీరు బొత్తిగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన లేదు, అలా అని మీరు తెలుగులో మాట్లాడటం తప్పుగా అదనమాట. చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పలేకపోవడం వల్ల ఇంటర్వ్యూ చేసే అతను ఏంటంటే పర్లేదు తెలుగులో చెప్పండి అంటారు. అంటే ఆ టెక్నికల్ స్కిల్స్ మీరు ఇంగ్లీష్లో చెప్పలేకపోతే దాన్ని నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారు. ఇప్పుడు మరి ఇంగ్లీష్లో మనం ఏం చెప్పాలి అంటే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఓకే, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశాము, సో ఇలాంటి టాపిక్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి. మన టెక్నికల్ స్కిల్స్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే దాన్ని మనం తెలుగులో కూడా చెప్పవచ్చు. బట్ దీన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అంటే కొంతమంది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నేను ఇంటర్వ్యూ ప్యానల్లో ఉంటే ఒకవేళ తనకు ఆ టెక్నికల్ స్కిల్స్ తెలిసి ఇంగ్లీష్లో చెప్పలేకపోతే నేను ఖచ్చితంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను. ఎందుకంటే నాకు హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే టెక్నికల్గా అతను మంచిగా ఉంటే చాలు. సో నేను ఫస్ట్ తనకి ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే టెక్నికల్గా. ఓకే, ఇది నా ఒపీనియన్. మరి అందరు ఇస్తారా అంటే కొంతమంది ఇస్తారు, అందరు ఇవ్వరు. సో కొంతమంది ఏంటంటే మనకి ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ మేనేజర్ కానీ అలాంటి వాళ్ళు వస్తే మన కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ ఎవరు వస్తారంటే కొంచెం ఒక 6 years 7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేసి టీమ్ లీడ్ అలాంటి వాళ్ళు. బట్ ఫస్ట్ రౌండ్ కూడా మాక్సిమం టీమ్ లీడ్సే చేస్తారు. సో ఈ టీమ్ లీడ్ మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఫస్ట్ టెక్నికల్ స్కిల్సే ఎక్స్పెక్ట్ చేస్తాడు. అవి మీరు పర్ఫెక్ట్గా ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నా సరే సెకండ్ రౌండ్కి ఫార్వర్డ్ చేస్తాడు. సెకండ్ రౌండ్లో మనకు మేనేజర్ వస్తారు. మేనేజర్ వచ్చేసి మన కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేస్తారు, మనం ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసామో చూస్తారు, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ మీద వర్క్ చేసామో చూస్తారు. తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం టెస్ట్ చేస్తారు. అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా లేదా, ఓకే, మాట్లాడేది కూడా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా భయంగా మాట్లాడుతున్నారా,
కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారా, ఇలాంటి స్కిల్స్ మేనేజర్ చూస్తారనమాట. సో మ్యాక్సిమం మేనేజర్స్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ చాలా తక్కువ, సెకండ్ రౌండ్ వాళ్ళు టెక్నికల్గా అడుగుతారు, కొంచెం అడుగుతారు, లైట్గా ఫార్మాలిటీగా అడుగుతారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లోనే టీమ్ లీడ్ మిమ్మల్ని టెక్నికల్గా ఫిల్టర్ చేసేస్తారు. సో సెకండ్ రౌండ్లో మేనేజర్ వచ్చేసి మీరు టెక్నికల్గా అంతా బాగున్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెక్ చేసి మీరు ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుతున్నారో చూసి మీ ప్రొఫైల్ అది ఫేక్ ప్రొఫైలా రియల్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైలా కాదా అని చెక్ చేసి మిమ్మల్ని సెకండ్ రౌండ్ తర్వాత సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. మన గురించి మనం చెప్పుకునే అంత ఇంగ్లీష్ మాట్లాడితే చాలు. ఓకే, అది కూడా చెప్పుకోలేకపోతే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి మీరు ఎలిజిబిలిటీ కాదు. అలా అని మరి నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలని ఉంది, సో నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎలిజిబిలిటీ కాదా అంటే అవుతుంది. ఎప్పుడు మీరు ఒక 1 month 2 months పర్ఫెక్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రాక్టీస్ చేయండి, వొకాబులరీ బాగా నేర్చుకోండి. మనం సిగ్గుపడకుండా మాట్లాడే ఇంగ్లీష్ తప్పైనా రైట్ అయినా సరే మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడడానికే ట్రై చేయండి. ఇక్కడ మనం కావాల్సిన ఎక్కువ ప్రయారిటీ ఏంటంటే పక్కన వాడు మనం చూసి నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా ఇది కాదు, మనం భాష నేర్చుకోవాలి, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అది మీరు తప్పు మాట్లాడినా రైట్ మాట్లాడినా పక్కన వాళ్ళతో, మీ ఫ్రెండ్సే కదా, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. మీకు స్టిల్ అప్పటికి షేమ్ అనిపిస్తే మీ ముంగల ఒక అద్దం పెట్టుకొని జస్ట్ మీరే మీకు ఎదురు ఇంకొక అతను ఉన్నాడని ఇమాజిన్ చేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల మీరు తెలుగులో అనుకున్నది ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు మీరు స్ట్రక్ అవుతారు. సో ఆ పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. అంటే నేను ఈ తెలుగుని ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పలేకపోయాను, సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అని ఆ పాయింట్స్ మళ్ళీ మీరు వొకాబులరీ నేర్చుకొని మళ్ళీ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. అట్లా 1-2 నెలలు కనుక మీరు మాట్లాడి ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. 100% మీరు సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో నేను మాట్లాడితే తప్పుగా మాట్లాడితే పక్కన వాళ్ళు చూసి నవ్వుతారు. ఓకే, నేను షేమ్గా తక్కువ లోకు అయిపోతాను, అలాంటి ఫీలింగ్స్ మీరు మీ మనసులోకి రానివ్వద్దు. మనం ఒకటి నేర్చుకోవాలి అంటే అది తప్పైనా రైట్ అయినా పక్కన వాళ్ళు నవ్వినా ఏడ్చినా మనకు సంబంధం లేదు. మనం అనుకున్నది మనం నేర్చుకోవాలి అంతే. ఎందుకు, మన ఫ్యూచర్ ఇది. పక్కన వాళ్ళు నవ్వారు ఏడ్చారని మీరు అలా వదిలేస్తే మీకు ఈ జాబ్ రాదు. ఈ జాబ్ కాదు, ఇంకో జాబ్ అయినా సరే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని 100% ప్రాక్టీస్ చేయాలి. రాదు అనే ప్రసక్తి ఉండదు. ఏదైనా సరే మనం 100% ఫోకస్ చేస్తే ఏదైనా వస్తుంది. మీరు డిగ్రీ నుంచి వచ్చినా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఇక్కడ ఎవ్వరు తోపులు కాదు, అందరూ అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత స్కిల్ సెట్ నేర్చుకొని జాబ్లో పికప్ అయి ఉన్నారు అంతే. రావటం ఎవరు 100% ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు కాదు. 100% కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి సాఫ్ట్వేర్ జాబ్లో అంటే ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు 90% జాబ్స్ పోతాయి. 100% ఇంగ్లీష్లో గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాట్లాడలేడు, నేను గ్యారంటీ ఇస్తున్నా. 90% జాబ్స్ పోతాయి. ఆ 10% ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడతారంటే హెచ్ఆర్ వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కదా, సో వాళ్ళ జాబ్స్ ఉంటాయి. మిగతా అందరు డెవలపర్స్ టెస్టర్స్ మొత్తం జాబ్స్ పోతాయి, ఎవరి ఉండవు. సో ప్యూర్ ఇంగ్లీష్ అనేది ఎవరు మనం మాట్లాడలేము. మన గురించి మనం ఎక్స్ప్రెస్ చేసే ఇంగ్లీష్ వస్తే చాలు, మన సాఫ్ట్వేర్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది మనకు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ యాడ్ చేయండి, డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ అయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతున్నా డెఫినెట్గా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.